వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పాలి. శిల్పా చక్రపటనిని నా కో అంటూ రెచ్చిపోయిన ఎమ్మెల్యే బుడ్డా. నంద్యాల మున్సిపాలిటీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోవాలి. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో ఘనంగా సర్ అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్. కడుమూరులో శానిటేషన్ చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. తెలుగుదేశం పార్టీ మంచి కార్యకర్త. చాలా చిన్న వయసు నుంచి కూడా భాస్కర్ పక్క అల్లగడగా ఎవరు పోయినా తాను మాత్రం తెలుగుదేశంలోనే అంటిపెట్టుకుని ఉన్నాడు. మన చెన్నైకు శేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చిన్న పిల్లవాడిని, తర్వాత భూమనారెడ్డి టికెట్ వచ్చినప్పుడు కానీ ఇతరులకు వచ్చిన కానీ ఎవరు వారినే ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీ వదిలేసిపోలేదు. కాబట్టి భాస్కర్కు ఒక మంచి బాధ్యత ఇచ్చారు. నంద్యాలలో SIR సార్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. రివిజన్ అంటే రివైజ్ చేయడం, ఉన్నాయా లేవా, ఉన్నవి లేని క్రోడీకరించడం. దాన్ని 2002 ఇందాక చెప్పాడు. ఊర్లో ఉన్నవారు, పెళ్లి చేసుకుపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు కాక నాకు మధ్యలో పిల్లలు, మీకు మధ్యలో పిల్లలు ఎవరైనా పుట్టింటే వాళ్ళ ఓట్లు ఎక్కించుకున్నారా లేదా అనేది కూడా చూసుకొని మీరు జాగ్రత్తగా మీరందరూ మీ ఓట్లు నమోదు చేసుకోవడానికి ఇది రివిజన్ పెట్టారు. అదే డబులింగ్ ఓట్లు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, గ్రామాల్లో ఓటు పెట్టుకుంటారు, ఇక్కడే పెట్టుకుంటారు. డబులింగ్ ఓట్లు ఉంటాయి. అవి చూసిన తర్వాత నిజమైన నిర్ధారణ మనకు దొరుకుతుంది, ఆధారం దొరుకుతుంది. తద్వారా దీనికి నిజమైన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి నిర్ధారించి వాళ్ళ ఓట్లలో నమోదు చేయడానికే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. గతంలో 2002లో జరిగింది. అప్పుడు కూడా ఇంత సాధనాలు లేవు. ఆ రోజు కూడా మనం చెప్పాం, కార్యకర్తలకు అందరికి పిలిచి చెప్పాం, మీరు కూడా నమోదు చేసుకోండి. ఉన్నవారు ఎవరు, పోయిన వారు ఎవరు, చనిపోయిన వారు ఎవరు, పెళ్లి పోయి చేసుకుని పోయిన వారు ఎవరు, ఇక్కడ నిందాల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు, డబల్ ఓట్లు ఎవరు ఉన్నాయి. ఇప్పుడైతే డబల్ ఓటింగ్ తీయడానికి ఈజీ అయిపోయింది, ఆధార్ కార్డు ఉన్నాయి కాబట్టి అది దాన్ని వ్యక్తి తీస్తే అన్నీ వెళ్ళిపోతాయి. ఆ రకంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే నంద్యాలలో ఈరోజు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. నేను నాకు 14వ తేదీ నేను మళ్ళీ విజయవాడ, రేపు 14 అనుకుంటా, రేపు మళ్ళీ విజయవాడ సండే ఉన్నా కూడా స్కూల్ పిల్లలకు తాలీమే ఓనర్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. 250 మంది పిల్లలు ఎవరైతే వాళ్ళ భవిష్యత్తు కూడా నిర్ణయించినామో దాదాపు 250 మందిని ప్రభుత్వం వాళ్ళే, ఒక్బోర్డు వాళ్ళే, ప్రభుత్వం కాదు, ఒక్బోర్డు వాళ్ళే వాళ్ళకు వచ్చే ఆదాయంలో వాళ్ళకు వచ్చే వనరులతో ఆ పిల్లలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద కార్యక్రమం, చాలా చిన్న కార్యక్రమం కాదు. వాళ్ళని మోయాలంటే దాదాపుగా ఒక బాలిక మీద 2 లక్షలు 2.5 లక్షల రూపాయలు బరువు అవుతుంది. దాదాపు 4-5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇది ప్రభుత్వం భరించలేదు. కాబట్టి వాళ్ళకి ఏదైనా వరలు ఉంటే వాళ్ళ మరొకలు చేసుకోమని వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చాం, వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఆ కార్యక్రమం రేపు, ఎందుకంటే స్కూల్ మొదలైనాయి కాబట్టి రేపటి నుంచి స్కూల్ బడి పంపాలి పిల్లలు. అంతా చూసాం, ఆనంద దొల్లికల్లో పిల్లలంతా స్కూల్ తెరిచిన తర్వాత ఎంతో ఆనందంగా సంతోషంగా వచ్చారు. డిఎస్సీ గురించి కూడా చాలా మంది బాలికలు మాట్లాడారు. డిఎస్సీ కూడా అన్యాయం జరిగిందని చెప్పి గాడిదల మీద, గుర్రాల మీద, పందుల మీద, దున్నపోతుల మీద కూడా తిన్నారు నిరసన జరపడానికి. నిరసన అంటే ఏమి? నిరసన ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి. ఇది గాడిదల మీద, గుర్రాల మీద, గాడిదల గుర్రాల మీద ఎక్కింది. ఆయన దున్నపోతు మీద, దున్నపోతే జనం వెళ్ళిపోయింది. ఆయన కొట్టి జనాన్ని కొట్టింది, దున్నపోతు బెదిరిపోయి తెచ్చారు. ఇట్లాంటి తిక్క పనులు తెచ్చి పార్టీ సర్వనాశం చేస్తున్నారు మీరు. మన మా పిల్లలు దాదాపుగా సంవత్సరం కావస్తా ఉంది డిఎస్సి జరిగి 16,300 చిల్లర పిల్లలు మళ్ళీ ఎక్కారు. ఎంతో ఆనందంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని సన్న పిల్లలు తల్లులుగా ఉండి పాపం వాళ్ళు చదువుకొని పేదవారు కూడా వస్తే ఇప్పుడు దాంట్లో 6 నెలల తర్వాత కుంభకర్ణులు లేచినట్లేసి దీంట్లో అన్యాయం జరిగింది అని చెప్పడం. అన్యాయం జరిగిందో న్యాయం జరిగిందో అందరికీ తెలుసు. న్యాయపరంగా విచారం చేద్దామంటాం కదా. ఆర్ యు రెడీ? సన్యాసం తీసుకుంటావా?
ఒక మాట్లాడడం కాదు, వాస్తవాలు మాట్లాడండి. పిల్లలు ఎగ్జామ్స్ రాసి ప్రభుత్వం నడిపింది ఎగ్జామ్స్, సెక్రటరీలు కూర్చొని చెప్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు, మేము చెప్పడం కాదు, వాళ్ళే నడిపినారు. నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ జరిగినాయి, పిల్లలు పాస్ అయినారు. తర్వాత ఏజ్ అయిపోతుందేమో అని చెప్పి ఏజ్ అయిన పిల్లలు, పెళ్ళైన అమ్మాయిలు కూడా, అబ్బాయిలు కూడా ఈరోజు ఆ రోజు మీరు విజయవాడకు వచ్చారు రోజు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. సన్న పిల్లలు తీసుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసి వచ్చేదేమని చెప్పి ఎంతో సంతోషంగా పిలిపించారు. మాతో పాటు వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు దిగినారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ తీస్తారు. అది మనం చేసే పని. అది ఇప్పుడు అన్యాయం జరిగింది, ఏ పని దొరకలేదు, పని ఏదో పాటలేదు, ఏం చేయాలా? ఏదో ఒక పని చేయాలి కదా. అభివృద్ధి చెందలే, అభివృద్ధి ఎవడైనా ఎందరు చెందలేదు, ఎవడో బుద్ధి ఉన్నట్టు చెప్తాడు అభివృద్ధి చెందలేదు. బరువు పట్టే ఒక అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం, నేను ఉండేది తెలుగుదేశం. నేను మీలక 4 పార్టీలు మారలే కదా, ఆడ ఉండే ఒక పార్టీలో ఉన్నట్టు ఉన్నాడా, మళ్ళీ భవిష్యత్తు ఏ పార్టీలో పోతారో కూడా తెలియదు. ఫోటోలు పెట్టుకొని మీరు మళ్ళీ డిఆర్కే సీత కాన్స్టిట్యూన్సీలు, అప్పుడు వీళ్ళు ఏ పార్టీలో పోతారు, ఎక్కడ ఉంటారు నేను. కాబట్టి అభివృద్ధి అనేది నంద్యాల అభివృద్ధి పైకి చూడండి, కళ్ళు గుట్టినట్టున్నాయి. నేను ఎవరు ఒక కార్యకర్తను పెట్టి హరిణ ఎవరు పెడతా పోయి ఆయనతో మాట్లాడి మీరు కావాలంటే అభివృద్ధి చెందలేదట. 2 సంవత్సరాలు ఏ అభివృద్ధి చెందలేదంటే మీరు పత్రికా సాక్షి. ఎక్కడైనా ఒక రోడ్ వేసారు, మీరు రోడ్లు వేసి సగం వదిలేసాం. సందులు గొంతులు ఏదో వేసాం, 10 లక్షల ఓట్లు, 5 లక్షల రోడ్లు అది మేము ఏడ వేసాం చుట్టుకో. ఆయన ఎవరైనా అయితే చెప్తే కదా, అధికారం తక్కువ, కౌన్సిల్కు తక్కువ, ఆయన ఎక్కువ. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పలగొట్టుతారు, 15 నిమిషాలు ఎవడు వచ్చినాడు రోడ్డు మీద, ఎవరికి వచ్చినారే, ఆయన చేసినాడు ఈ పని. చేసి మా మీద చూపి ఆయనకు మైలేజ్ పెరగాలని చెప్పి డ్రామా ఆడినాడు. ఆయనే కదా దరగద ముందు పైకి వచ్చింది. మీరు కూడా రాలే, మీకు కూడా ఫోన్ చేసి రమ్మన్నారు. మరి షూర్ మీరే సాక్ష్యం. మీకు ఫోన్ చేసి నేను అడుగుతుంటాను, మీరు రమ్మన్నారు, 10 మంది లేరు. చేసి ఊరు మధ్యలో సెంటర్లో జనం అంతా చూసి వీడియోలు మీకు పంపించారు, నాకు పంపించారు. పంపించిన తర్వాత 5 నిమిషాలు ఆడు వచ్చి కూర్చుని పేపర్ పరిస్థితులు పోయేది, నేను వస్తున్నాను మీరు రండి అని చెప్పి మీరు పట్టుకొని మీరు చేయాల్సింది. అప్పటికప్పుడు సర్వీస్ స్పీకర్ తీసుకొచ్చి మీద కేసు పెట్టి లోపల ఇచ్చాడు. మళ్ళీ మీరే చెప్తాడు తిక్కోడు పిచ్చోడు అని. తిక్కోడు పిచ్చోడు ఆ పని చేస్తాడా? తెలిసి చెప్పించినారు మీరే. మేము ఎట్లాంటి వాళ్ళు ప్రజలకు తెలుసు. ఫరూక్ ఫరూక్ ఇట్లా పని చేస్తాడా లేదా అని మళ్ళీ మా మీద నెప్ప మేము తెలుగుదేశం చేశారని. తెలుగుదేశం లెందల్లో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ పని ఏదో పని చేయరు. మీరంతా మీరే చేసి, మీరే కూర్చొని, మీరే ధర్నా చేసి, తిక్క పని చేసి 2 సంవత్సరాలు ఏం అభివృద్ధి చెందలేదంటే 8 రోడ్లు వేసామా, ఇంకా వేసే రోడ్లు ఉంటాయి. మనం ఇంకా నిధులు ఉన్నాయి. ఇంకా దాదాపుగా 100-120 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి రాబోతున్నాయి. మున్సిపాలిటీ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చి దాదాపు 100-120 కోట్లు 140 కోట్లు దాకా తీసుకురావచ్చి ఎక్కడ ఆటోనగర్ సెంటర్ కానీ కూడగారు మార్కెట్ అభివృద్ధి చేస్తాం. అది చేస్తాం తప్పకుండా. బ్రిడ్జి కుందు మీద బ్రిడ్జి ఎందుకు చేసాము, ఆపాము? ప్రజలు తెలియాలా మీరు ఎందుకు చేయలేదనేది. శంకుస్థాపన చేసింది మేము, 1/3 వర్క్ జరిగింది. లేకపోతే దాన్ని కూడా పగలగొట్టాడే. ఎందుకంటే 25% వర్క్స్ జరగడానికి క్యాన్సిల్ చేసినాడు ఆయన. దేవాలయాలు కానీ, మసీదు కానీ, చర్చలు కానీ ఇచ్చింది కానీ, షాజీఖాన్లకు ఇచ్చిన కానీ స్టేట్మెంట్ చూసుకొని మీ దగ్గర ఉంటే క్లిప్పింగ్స్ 25% పనులు జరగడానికి క్యాన్సిల్ చేశారు. ఇది 25% పైన వర్క్ జరిగిందని మళ్ళీ ప్రజలు చెడ్డ పేరు వస్తుంది. దానికి తీసుకొని డిజైన్ మార్చినారు. వేరే ప్రజలకు ఎందుకు చేయలేదు మీరు? దాని తర్వాత దిగుతాను సిమెంట్ రోడ్ వేసాం మేము, వేయలేదా? అంతకుముందు సిమెంట్ రోడ్ ఏమైనా వేసినావా? ఎంత మొత్తం సిమెంట్ రోడ్డే కదా. మెయిన్ రోడ్డు కానీ, లింక్ రోడ్డు కానీ, సంజయ్ నగర్ నుంచి మీకు శ్రీనివాస నగర్ వరకు కానీ, అదేవిధంగా పద్మావతి నగర్ నుంచి అదే సగం వదిలేసాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర అదిగా చెప్పా, శ్రీరామ ట్యాక్స్ కాడ కూడా వేసాం. అక్కడ కూడా మాట్లాడుతున్నాం. మంది తప్పలేదు కానీ అక్కడ ఉండలేదు తప్పు. దానికి శంకుస్థాపన పెట్టుకున్నాం. మీకు అందరు తెలుసు 4.5 కోట్లు జిఎస్టీ 375 380 వస్తుంది. ఆ రోడ్డు కంప్లీట్ చేసి బిడ్ కంప్లీట్ కావాలా. కనెక్టివిటీ లేకుంటే ఎట్లా? నిజాల్లో ఏమి కావాలంటే ఎట్లా? కాబట్టి మీరు నా ఉన్నటోళ్ళంతా ఇక్కడికి అక్కడికి జంపింగ్లో ఉండేవాళ్ళు ఉన్నారు. కూడా తెలుగుదేశం కాంగ్రెస్ ఆ పార్టీ వాడు ఉన్నాడా? మీకు మొగాలు చూస్తే కనుక్కోలేరు. వాళ్ళకి తెలియదు ఏ పార్టీ అభివృద్ధి చెందినారు, ఏ పార్టీ ఎక్కడ ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక స్వచ్ఛమైన సంస్థ లెక్క మనకు పనిచేస్తూ ఉంది. మంచి కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు డ్రైన్స్కు మళ్ళీ రోడ్స్కు, ఎలక్ట్రిసిటీకి మేమన్నా మళ్ళా దాదాపుగా 120 crores రావాలని చెప్పి మినిస్టర్ గారితో మాట్లాడడం. కమిషనర్ గారు ట్రైనింగ్ పోయినారు. 26 మున్సిపాలిటీలకు గ్యారెంటీ ఇచ్చినారు.
ఎడవారి మున్సిపాలిటీ, నంద్యాల మున్సిపాలిటీ కూడా ఉంది. మనకు ఆ డబ్బులు వస్తే అభివృద్ధి చెందాలి. ఇది అభివృద్ధి చేయమని చెప్పాలి, కానీ అభివృద్ధి చెందలేదని చెప్తే ఎట్లా? నువ్వేం చేసినట్టు, మీరు వచ్చినప్పుడు ఏం చేసినట్టు చెప్పాలా? అలా చేసినామని సంవత్సరం శాంక్ చేసినారా? లేకపోతే టౌన్ హాల్ కట్టినావా? ఆ పార్క్ కట్టిరా? కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిమి, ఎక్కడెక్కడితే కావాలి కమర్షియల్ షాపులు కట్టిమి, ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ, అదేవిధంగా మన బాలాజీ కాంప్లెక్స్లో కానీ, మున్సిపల్ హై స్కూల్ దగ్గర కానీ. ఎందుకు మున్సిపాలిటీకి పరిపుష్టి కావాలి, స్వయంగా మున్సిపాలిటీ ఉత్పత్తి కావాలి, దానికి డబ్బు రావాలి కదా. నాన్ ప్లాన్ వస్తేనే కదా వాళ్ళకు. ఇంత ప్లాన్ డబ్బులు మీకు తెలిసి ఎంత వస్తున్నాయో, రెవెన్యూతో ఉంది, రెవెన్యూ ఖర్చులు ఎంత ఉన్నాయి, క్యాపిటల్లో వచ్చిన ఇన్కమ్ ఏమైతే ఉంది, దీనికి ఖర్చు పెడతా ఉంది. ఏదో ఉన్నాయి అప్పు అని చెప్పి ఇష్టం వచ్చి ఎక్కిచ్చేసి, ఇష్టం వచ్చి ఎక్కించినారు కదా. మేము ఎక్కిస్తే మీరు ఎక్కించిపోయినారు అందరినీ, ఒక్కరిని కాదు. మున్సిపాలిటీకి ఎంత బరువైంది అది? ఒకటా రెండా? కొన్ని కోట్ల రూపాయలు జీతాలు ఆడించి తీసుకొస్తారు మున్సిపాలిటీ. ఇచ్చి ఇయ్యని వద్దని చెప్పడం మీద పేదవారికి. దానికి ఆదాయాన్ని పెట్టేయండి, ఏదైనా కట్టాలి కదా. కమర్షియల్ కాంప్లెక్స్ అది తీసుకుపోయి స్పోర్ట్స్ అథారిటీకి ఇచ్చేసి మీరు అదేదో చుట్టూ కాంప్లెక్స్ దాన్ని కట్టింటే, షాపింగ్ కాంప్లెక్స్ కట్టింటే మున్సిపాలిటీకి ఎంత ఆదాయం వచ్చో చెప్పాలా మీరే? ఎంత ఆదాయం వచ్చి ఆ చుట్టూ మున్సిపాలిటీగా షాపులు కట్టింటే కనీసం 10-15 లక్షలు వచ్చేది కదా. మీరు చెప్పినట్టు ఇలా జీత భత్యాలు ఏది అవసరం వచ్చేది కదా. మరి ఇవన్నీ సమస్యల గురించి చెప్పాలంటే గాడిదల మీద ఊరేగేది ఇంత సంస్కారవంతులే కడాకి గత జరిపినారు. కొన్ని చోట్ల డ్యాన్సులు, అది ఉత్సాహమా లేకపోతే ఇట్లా మనం అభివృద్ధి చేశామని డ్యాన్స్ చేశారా? దాంట్లో ఎందుకు డ్యాన్స్ చేశారు? పిల్లలు స్కూల్ పిల్లలు చేసినారంటే ఉత్సాహంగా వాళ్ళ పిల్లలు పాసినారు, మంచి పార్టీ వచ్చింది, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినారు, మంచి గుడ్డలు ఇచ్చినారు, మంచి షూస్ ఇచ్చినారు. ఈరోజు మనం స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత పిల్లలకు ఎవరైతే, ఎందుకంటే మేము ఎందుకు ఇవ్వాలి అమ్మాయికి 3 గ్రాములు బంగారు ఇస్తామన్నాం. స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత పిల్లలు ఆడపిల్లలతో ఉండాలా, ఒక అమ్మాయిని పిలిపించుకొస్తే కాదు. ఆ స్కూల్ ఇస్తే వాళ్ళకు ఒక ఉత్సాహం వస్తుంది చదువుకోవడానికి. కాబట్టి నిన్న స్కూల్స్ ఓపెన్ అని ఒక మంచి రోజు వచ్చి డిఓతో మాట్లాడి ఎవరైతే ప్రభుత్వ పరంగా స్కూల్లో స్టాఫ్ వచ్చిందో ఆ అమ్మాయికి ఇస్తాం. దాని గురించి ఆలోచన లేదు. నేను ఆ రోజు డిఓకి పిలిచి చెప్పాను, ఏర్పాటు చేద్దాం, ఒక అమ్మాయికి ఇవ్వడం బాగుంటుంది సార్, ఒక చోట మేము ఇక్కడ ఇద్దాం. అందరు గర్ల్స్ ఉండాలా, ఆడపిల్లలందరూ ఉండాలా. వాళ్ళ ఎదురుగాని ఇస్తేనే ఒక స్ఫూర్తి వస్తుంది, వాళ్ళు ఒక పట్టుదల వస్తుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేశాం. కాబట్టి రేపు ఎల్లుండి మళ్ళీ మంచి రోజు చూసి డిఓతో కమిషనర్తో మాట్లాడి రేపు నేను కూడా ఉన్నాను కాబట్టి కమిషనర్ గారు సండే అంటే ఆ కార్యక్రమం కూడా ఆడపిల్లలు ఉన్నప్పుడు చేస్తాం. మరి ఈ రకంగా అభివృద్ధి చెందలే. అభివృద్ధి ఏం చెందాలా? మనం చెప్పిన ఒక లిస్ట్ రాసి మన ఆయన చెప్పిన లిస్ట్ ఆఫీస్ మనీ ఏం అభివృద్ధి చేద్దాం నేను చేస్తాను. అది ఎట్లా మేము CMFలో పెట్టాము, డబ్బులు వస్తాయి కంపెనీ ఎవరికి? ఇంజనీర్కు, ఆయన ఇంజనీర్ కాంట్రాక్టర్కు. అది అయిపోయింది, ఏం లేదు. వాళ్ళలాగా దౌర్జన్యాలు చేసి భయపించి బెదిరించి ఇంట్లో ఆడవాళ్ళు పిల్లవాళ్ళు రాత్రి నిద్రపోతుంటే లేదు 2 గంటలకు 3 గంటలకు పోయి నీ మీద ఆ కేసు పెడతాం ఈ కేసు పెడతాం ఇతరా ఎత్తావా లేదా నామినేషన్ ఏడికి వచ్చి తన్ని కొట్టి ఎత్తుకపోయి వీళ్ళు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. నిన్న రోడ్డు ఎక్కి ఏం మాట్లాడతారు? 2 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు ఏమీ చేయలేదు. ఇప్పటికి ఎన్నిసార్లు అడిగినారో సిగ్గే మానమే లేదు దరిద్రులు. ఈ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంబంధించిన ఈ కార్యకర్త ఎవడన్నా రోడ్డు ఎక్కి నాకు తల్లికి వందనం పడలేదని చెప్పాడా? లేదా రైతు భరోసా పడలేదని ఎవడన్నా చెప్పినాడా? లేదు మా ఆడవాళ్ళు బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయడం లేదని ఆడవాళ్ళు చెప్పారా? ఏమీ లేదు. అన్ని బ్రహ్మాండంగా అందరికీ కూర్చున్నాయి. ప్రజలందరినీ మనం సమానంగానే చూసుకుంటున్నాం. కానీ వీళ్ళ ఉనికి కాపాడుకోవడానికి అప్పుడప్పుడు నియోజకవర్గాలకు రావడం, ఏదో ఒకటి కాంట్రవర్సీ చేసి మాట్లాడడం, ఇష్టానుసారం మాట్లాడేస్తే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్, డైవర్షన్ ఆఫ్ పబ్లిక్ మూడు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతూ ఉంది. ఇంకా ఈ చేయాల్సిన పనులు ఉన్నాయి, కూడా చేస్తాము. కానీ వీళ్ళు మాత్రం ఏదో ఒక రకంగా వాళ్ళ ఉనికి అంటే మేము ఉండాము. అప్పుడప్పుడు వచ్చి నాయన వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్పండి, మీకు పరిచయాలు ఉంటే
లేదా మీడియా బాగా తీసి చూపించండి. ఇటువంటి దరిద్రం నమ్ముకుంటే పోతారా మీరు కూడా? వీళ్ళు పంగనామాలు పెట్టిపోతారు, అవసరానికి వచ్చి పని జరుపుకుంటారు మీతో. ఇప్పటికైనా మారండి దయచేసి. ఏదో గ్రామాలలో గ్రూపులు ఉంటాయి కాబట్టి ఆ గ్రూప్ అక్కడ ఉంది కాబట్టి ఈ గ్రూప్ ఇక్కడ ఉండాలని తప్పదు కదా అనేది కాదు. మంచి చెడు ఆలోచన చేయండి. మీరు కూడా ప్రభుత్వంలో ఉండినారు, ప్రభుత్వంలో లేకుంటే అది వేరే విషయం. మీరు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. మీ పార్టీ కార్యకర్తలు ఎంత విసిగిపోయారో మీ మీద మీకే తెలుసు. మీరెంత గ్రామాలలో విసిగారో తెలుసు. అందుకే మీరు కూడా మాకు ఓట్లు వేసినారు. లేకపోతే 160 సీట్లు ఎందుకు వస్తాయి? ఇంత మెజార్టీలు ఎందుకు వస్తాయి? ఆ బుద్ధి వల్ల రావడం మీ లీడర్లకు. ఇప్పటికే తెలుసుకోండి. ఈ నాయకులు రెచ్చగొడతారు, మాట్లాడతారు. మొన్న నేను సున్నిపేటలో ఏం మాట్లాడినా ఒకసారి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా పంపించండి. నేను మాట్లాడలేదు, ఆయనే మాట్లాడాడు నాకంటే ముందు రోజు. అవి పంపండి. ఇష్టానుసారం నోటికి ఏమొస్తే నిజమా అబద్ధమా ఒక విమర్శ చేస్తున్నామంటే ఒక పద్ధతి ఉండాలి. ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నాడు, దానికి కౌంటర్ మాట్లాడు. తొడగట్టలో ఆయనలే ఇక్కడ పోయారు స్వామి. మన కార్యకర్తలు కాదు, వాళ్ళ కార్యకర్తలకి నేను పెద్ద భరోసా రోజు తొడగొట్టుకుంటే వాడు వీడు నోటికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాడు. ఎలక్షన్ల కంటే ఇప్పుడు ఆడాడు. నువ్వు ఇష్టం వచ్చేట్టు మాట్లాడినావు కాబట్టి నీ నోటికి అర్థం లేదు కాబట్టి నేను కొన్ని పదాలు మాత్రమే వాడినా. అది కూడా ప్రజలకు అవసరం వచ్చే సబ్జెక్టులోనే మాట్లాడినా. సున్నిపేట ప్రశాంతంగా ఉంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. నియోజకవర్గంలో అన్ని గ్రామాలు చేస్తున్నాం. ఆ గ్రామాన్ని ఎందుకంటే దానికి అదొక డిఫరెంట్ గ్రామం. పంచాయతీ లేదు, ఓటు లేదు. ఏ డబ్బు తీసుకొచ్చినా ప్రత్యేకంగా తీసుకురావాలా, దాన్ని అభివృద్ధి చేయాలి. అంత కష్టపడి డబ్బులు తీసుకొచ్చి ఆ ఊరిని అభివృద్ధి చేస్తా ఉంటే వాళ్ళ పార్టీ సింపదైజర్ లాయర్తో కోర్టులో కేసు ఎక్కించేసి ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసినారు. ఎవరైతే ఊళ్ళో ఉన్నారో అందరూ లేచిపోవాలట. ఓటు ఆ విధంగా ఏమీ లేదు. వీళ్ళు క్రియేషన్ దుర్మార్గులు. మళ్ళా దాన్ని వాళ్ళే సమర్పించుకుంటారు. మీరు ఎవరు భయపడాలని సుప్రీంకోర్టుకు పోతారు. ఇటువంటి లంఘనాయన పార్టీ అది. మనం ఏం మాట్లాడతారని పెద్ద తీసుకొచ్చి మళ్ళా ఒరే చంద్రబాబు రెడ్డి అలా చెప్తున్నా, నేను బట్టలకి చెప్తున్నా. ఏదో మనం చెప్తుంటే నాకెవరు లేరట, వీళ్ళే కాదు ఊరూరులో ఇవన్నా మీ చిన్న పెద్ద ఇప్పుడు తిక్కనాక నా కుటుంబం ఇదిరా. ఈ టైం దగ్గరకు వచ్చింది. నువ్వు, నీ కొడుకు, నీ అన్నదమ్ములు, నీ అన్నదమ్ముల పిల్లలు ఎంతమంది లెక్క పెట్టి చెప్పురా. అంటే నీ ఉనికి కాపాడుకోవడానికి ఏం పీకినాడు నియోజకవర్గంలో. నేను ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసినా, ఇప్పుడు కూడా మీడియా చెప్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్ని మాటలు వద్దు. ఈ మాటలు ఏమవుతుందా నువ్వే చెప్పు డేటు. నువ్వే ఏ మీడియాని పెట్టుకుంటావు పెట్టుకో. అదే మీడియా కూర్చుందాం. నియోజకవర్గాన్ని నువ్వే చేసినావు చెప్పు, నేనే చేసినాను ప్రూఫ్తో సహా చూపిస్తాం. ఉండబోయి నాకు కూడా ఒక్క పని శాశ్వతంగా గడిచిన 5 సంవత్సరాలలో శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు నన్ను ఎన్నుకున్నందుకు నేను ఇది శాశ్వతంగా చేసి పెట్టాను చూపించిన మనోపి. అట్లంటే సచివాలయం 3 గంటలు కట్టేది ఇది అన్ని నియోజకవర్గాలు కట్టారు. ఇది కేంద్ర ప్రభుత్వం చేసి భారతదేశంతో కట్టారు. సచివాలయాలు కట్టారు, సచివాలయాలు కట్టింది కనపడలేదు. నాకైతే కనిపించింది మనోపి అన్ని గ్రామాల్లో కనిపిస్తాయి. అది కూడా ఎక్కడో సచివాలయాలు తెలుసు, సగం ఉంటాయి కొన్ని. అవునా? నీ ఆర్బీకేలు ఎక్కడో తెలుసు, నువ్వు కట్టే గోడౌన్లు ఎక్కడో తెలుసు. ఒక బస్తా వేసి నాకు లేడి నువ్వు కట్టే గోడౌన్లు ఉన్నవాళ్ళు నాకు
నీ ఇంటికి వచ్చి కొడతా నేను బట్టలు కొత్త ఉన్నా ఈ కుటుంబంతో తెచ్చుకోపోరా వస్తారా రాడు చూడు ఇంటికాడికి వస్తారా రాడు చూసుకోకుండా నువ్వు చెప్పిన అవసరం మన పేర్లు నా కొడుకున్నాడు అన్న కొడుకున్నాడు పెద్ద ఆయన కొడుకున్నాడు చిన్న ఆయన కొడుకున్నాడు అందరూ తెలుసుకుని రెండు కొడుకు వస్తాం జ్ఞానం చేస్తే చిన్న కొడుకు డబ్బులు ఉన్నాయి అహంకారమా ఏమనుకుంటున్నావురా నీ దగ్గర లంగనాపుడు అనుకుంటున్నావు అలా ఏదో చూసుకుంటాడంటే ఏం చూసుకుంటావు భూములు ఏం చూసుకోరు 4.5 సంవత్సరాలు కనపడలేదంటే నియోజకవర్గం నీ మూడో నాకు ఏమంటారు నేను ఎదుగుతూ ఉంటాను మీరే హైదరాబాద్ బెంగళూరు 3-4 ఫ్యామిలీలు ఉన్నారు 4 సంవత్సరాలు కనపడలేదు కదా నియోజకవర్గం స్పీడ్ పారిపోయారట చెప్తారా కూడా మీరు వయసు చెప్పాడా నా కొడుకు కానీ ఎంత ఫ్యామిలీలో తెచ్చుకున్నారు చూసుకోవాలని ఎదుగుతారు గౌరవం మర్యాద రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను చేసిన ధైర్యంగా చెప్పుకుంటే ధైర్యం లేని ఉన్నప్పుడు ఊపి ఎవరు కథలు చెప్పడం 4 మాటలు మాట్లాడటం ఇష్టం అది నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం ఒకటి తిక్కరాలు చూసుకుంటుండేకి మాట్లాడటం అలాగే బ్రహ్మాండం మూడవది అదే నీకు శాతం నీకు ఏం శాతం తెలుసు సున్నిపెట్టడం వల్ల ఆయన చేసేదని చెప్తాడు బ్రహ్మాత్రం తెలుస్తాడు ఎవరు బ్రహ్మాత్రం జగన్మోహన్ రెడ్డి 14 గంటలకు తిరిగినాడు ముఖ్యమంత్రి కూడా ఆయన బ్రహ్మాత్రం బ్రహ్మాత్రం రాజకీయాల్లో ఎట్లున్నారా విమర్శలు చేసుకోవచ్చు పద్ధతి ఉండాలి గోపి అంటే నేను శ్రీశైలం దేవతాన్నే గోపి చేస్తున్నాను మనుషులు పెట్టి రోజు కమిషన్ తీసుకుంటున్నాను ఏం మాట్లాడాలో తెలియదా పోటీ చేసుకున్నప్పుడు రాజకీయాలలో అనేక పార్టీలు ఉంటాయి పోటీలు పడుతుంటాయి ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తారు వాళ్ళకి ఇస్తారు అంతేగాని నువ్వేదో పెద్ద నేను చూపించగల నువ్వే పెద్ద వీరుడు సూర్యుడు అనుకుంటున్నాము నీ 3వ సంతలు నీ చరిత్రలో నాకు తెలుసుకున్నాను నువ్వుకేది మాట్లాడతావు నువ్వు నన్ను పాపనాథుడు ఇన్కమ్ ట్యాక్స్ కాదు బయటనాథుడు బయటనాథుడు క్షణగొండ రా ఒకసారి బస్సు చూశారు మా వాళ్ళు ఏమో రాదు ఒక్క మాట నేను ఒక్క కార్యకర్తతో మాట్లాడలేదు ఒక నాయకులతో మాట్లాడలేదు వాళ్ళకి కడుపులు కానీ వాళ్ళ ఇంటి మీద పోయారు నేను ఎవరితో మాట్లాడాను ఎవరితో మాట్లాడు నీ బయటనాథుడు అడిగారు రావద్దు నీ ఇంటి మీదకి వచ్చాను బాగానే ఉంది నిరసన తెలపడానికి నీ బయటనాథుడు వచ్చి ప్రొటెక్ట్ చేయొచ్చు కదా అది నీ సత్తా నీ బయటనాథుడు సత్తా తెలుగుదేశం పార్టీలతో పెట్టుకోవాలి గుడ్డాలతో అసలు పెట్టుకోవాలి నా చరిత్ర కూడా తెలుసు అయినా పువ్వు బాగా ఎక్కినట్టుంది ఇలా దిగినట్లేదు నీకు తీసుకుంటా పడతా తీసుకొచ్చుకోవాలి మీరు కూడా వినాయకుని ఇక్కడ పనులు చేసేది అన్ని తప్పుడు మార్గాలే మంచిది అనేది తెలియదు వాళ్ళకు మంచి అనేది తెలీదు కొంతమంది ఏంటంటే తిక్కులు పాపం ఓట్లు వేస్తున్నారు కాబట్టి వీళ్ళకు వీళ్ళ శాస్త్రం తెలక నీ ఓటు వద్దుకోవాలని కూడా వేస్తారు కొంతమంది అట్లా ఉన్నారు కాబట్టి వీళ్ళ పెద్ద నేను పొడుస్తున్నా నా సర్వీస్ చూసి నా సేవ చూసుకొని వేస్తాను నువ్వు కాబట్టి నోడు పక్కన కూడా వచ్చే వాళ్ళు కూడా వేస్తారు ఓటు నీ పార్టీలో టికెట్ నీకు కాకుండా గోవన్కి ఇస్తే వాళ్ళు కూడా వేస్తారు నిన్ను చూసి కాదు ఓట్లు వేసేది ఇక్కడ మమ్మల్ని చూసేసిన ఓటు కూడా నిన్ను చూసి ఏమో ఒక ఓటు కూడా పడదు ఈ గుడ్డాకు మమ్మల్ని చూసి పడే ఓట్లే దగ్గర ఉన్నాయి తెలుసుకోండి మీరందరూ జాగ్రత్త ఉన్నారు ఇక మీద బాగా మంచిది నాకు వద్దులే 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 అనుకుంటా ఉన్నా నేను మీరు తప్పు చేయాలి తప్పు దొరుకుతామంటే ఈసారి నాకు దానికి నేను తెలుగుదేశం అంటే ఉచ్చబడాలి నా కొడుకు
ఖర్చు పెట్టుకుంటే కుట్టాలి నాకు కథ మన నియోజకవర్గం చెప్పలేక వాళ్ళు తెలుసు మన కథ. వాడు వైఎస్ఆర్ వాడు తీసుకొచ్చుకుంటాడు కదా, ఆయన చాలా పెద్ద కుటుంబం. 340 ఓట్లు వేస్తుంటే ఎవరు తిరుగుతుంటే నియోజకవర్గంలో వీళ్ళని చెప్పడు. మా చిన్న కొడుకుంటారు, మా పెద్ద కొడుకుంటారు, ఎవరు ఉన్నారు వాళ్ళు, ఎవరు నాకు కొడుకోరు, ఎవరు నాకు కొడుకుంటారా నియోజకవర్గంలో. నేను వైఎస్ఆర్ మళ్ళీ కూడా చెప్తున్నా, మీకు సిగ్గుగా మీ పేరు ఒక పేరు చెప్పాను, నాకు ఇంత బలం ఉందని. దయచేసి అలాగే అర్థం చేసుకోరు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు వాళ్ళ పేరు చెప్పాలా, నాకు ఇంత బలం ఉంటుంది వాళ్ళని చెప్పాలా. మా స్నేహం కొడుకున్నాడు, మా పెద్ద కొడుకున్నాడు, ఇస్తారండి వచ్చి ఏం మీకు తెలుసుకొచ్చుకోరా వాళ్ళ కథ చూద్దాం కానీ చూద్దాము. చాలా ఎక్కువైపోయింది దాంట్లో. వారి మర్యాదగా గౌరవం ఏదోలే ఎందుకులే అనుకుంటామంటే మనం చాలా పెరిగినట్టుంది. మనకి మొత్తం మళ్ళీ అడ్డాలు సంపాదించండి, వ్యాపారం చేసుకున్నాడు పోయి మనకు పూర్వీ తెలంగాణ పట్టిస్తాం. మీరు పోయి చెప్పాలా, మీరు పోయి చెప్పాలా, కొడుకు పెద్ద కొడుకు అందరూ తెలుసుకోమన్నారు. కొడుకు వస్తా నా ఇంటికి వస్తా లేదా మనం SIR ఎంత ఇంపార్టెంట్ మీకు తెలియాలా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అన్న ఇప్పుడే నేను మున్గల విషయం అన్న డిస్కస్ చేస్తుంటే బిల్లెల్లాపురంలో లాస్ట్ టైం 35 ఓట్స్ వల్ల మనకు అక్కడ ఏమంటే సర్పంచ్ రాలేదు. ఓన్లీ 35 ఓట్స్ వల్లనే ఏది బిల్లెల్లాపురం 14 ఓట్లు. దానికోసం నేను ఏమంటున్నానంటే మన వాళ్ళు బిఎల్ఓ ఆఫీసర్స్ వెళ్తారు, వాళ్ళతో పాటు కంపల్సరీ మా వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ లేకపోతే మా ఏమంటే మండలంలో ఉన్న ఇన్ఛార్జెస్ కానీ ప్రతి ఒక్కళ్ళు మీరు డోర్ టు డోర్ వెళ్ళండి. కంపల్సరీ మీరు డోర్ టు డోర్ చెక్ చేయండి. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ నేను నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే కొండా సుంకేశ్వర వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ, దొంగ ఓట్లు చాలా ఉన్నాయి అక్కడ. అది మన బాధ్యత. అది అన్ని డోర్ టు డోర్ పోయి మీరు కంపల్సరీ తీయాలా. డబల్ ఓట్లు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఒక ఓటు నంద్యాలలో ఉంది, ఒక ఓటు కొండా సుంకేశ్వరలో ఉంది, లేకపోతే వేరే ప్రాంతంలో కూడా చాలా మంది వచ్చి సెటిల్ అయినారు. ఆ ఓట్లు తీయడం చాలా ఇంపార్టెంట్. NGOs కాలనీలో కూడా మీరు చూడాలా, స్టేట్ బ్యాంక్ కాలనీలో కూడా, రైతు నగరంలో కూడా. ఎందుకంటే సెటిలర్ చాలా మంది వచ్చేసారు ఎక్కడి నుంచో. దానికోసం వాళ్ళకి దొంగ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అది దానికోసం మీరు ఒకసారి బిఎల్ఓ ఆఫీసర్ తో మీరందరూ వాళ్ళతో పాటు వెళ్తే కంపల్సరీ మనం ఓట్లు తీసేస్తే మనకు మీకు బాగుంటది, మాకు బాగుంటది ఫ్యూచర్ లో. ఇంకొకటనా మనం ఎవ్రీ డే ఇక్కడ నుంచి వార్డ్ వైజ్ మనం మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ప్రతి వార్డ్ లో ఎందుకంటే మనకు 10 కొత్త వార్డులు వచ్చినాయి. ప్రతి 10 వార్డ్స్ కొత్తగా వచ్చినాయి. దాంట్లో 10 మంది మనం మళ్ళీ లీడర్లు ఎలక్ట్ చేసుకోవాలా. దాని తర్వాత మళ్ళీ సపరేట్ దాంట్లో ఎవరు మెయిన్ పని చేసే కార్యకర్తలు కూడా మనం ఎలక్ట్ చేసుకోవాలా. మనం ఈ ఎలక్షన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ తీసుకుంటున్నాం. ఎక్కడ ఆషామాషిగా లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు 2024 గెలిచినప్పటి నుంచి మన కాన్సన్ట్రేషన్ ఒకటే, ఖచ్చితంగా మనం ఈసారి మున్సిపాలిటీ గెలవాలా, ఖచ్చితంగా మనకు చైర్మన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారా. మన వార్డులో కూడా మన మధ్య ఎన్ని విభేదాలు ఉంటే కూడా పక్కన పెట్టి కంపల్సరీ మనం మీటింగ్ చేసన్నా ఒకరిద్దరు కాకుండా అందరు వార్డులో ఎంత మంది తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారంటే కంపల్సరీ అందరు అటెండ్ కావాల్సిందేనా. ఎందుకంటే ఎవరన్నా అటెండ్ కాకపోతే మళ్ళీ మనం వేరే వాళ్ళకి ఖచ్చితంగా పెట్టేస్తాం. ఇక్కడ ఎక్కడ ములాజం లేదు. ఎందుకంటే మేము యాక్టివ్ ఉన్నారంటే మీరు కూడా యాక్టివ్ ఉండాల్సిందే. ఎందుకంటే మీరు కాల్ చేస్తే మేము ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తున్నాం. దాంట్లో మీరు కూడా రెస్పాన్స్ ఇవ్వాల్సిందే ఎక్కడ. ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్ ఎలక్షన్. మీరు చూస్తున్నారు 2 సంవత్సరాల తర్వాత నిన్న వైసీపీ వాళ్ళు ఒక ర్యాలీ పెట్టారు. ఆ ర్యాలీ ఎట్లా ఉందంటే ఏదో కామెడీ షో లాగా చేస్తున్నారు. డాన్స్ చేసుకుంటా, ఊరేగింపు చేసుకుంటా, గార్జీల మీద గార్జీలు కూర్చొని ఇది చేస్తున్నారు. అదే అసలు ఏం చేశారో వాళ్ళకే అర్థం కాదు. ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలా. మళ్ళీ ఆ మాజీ ఎమ్మెల్యే అంటాడు ఏం చేశారు నంద్యాలకి, రోడ్డు మీద రోడ్ వేశారన్నారు. మళ్ళీ ఈ రోజు మేము అభివృద్ధి చేస్తే ఏం చేసామన్నావు, పద్మావతి నగర్ రోడ్ సగం చేసి వదిలేసి వెళ్ళిపోయినాం. దాని తర్వాత మేము పూర్తి చేశాం, 6 నెలల్లో పూర్తి చేశాం.
ఇప్పుడు కొత్త శ్రీనివాస్ సెంటర్ రోడ్ వేస్తున్నాం, దాని మీద డబల్ రోడ్ వేసారంట. సరే మనం డబల్ రోడ్ నువ్వేం చేసావు? మొత్తం మనం నంద్యాల అయితే డెవలప్ చేస్తున్నాం కదా. 2 సంవత్సరాల్లో మనం మా కార్యకర్తలు కాదు, మీ వాళ్ళు కూడా ఫోన్ చేసి అన్న మా లీడరే లేదు అన్న, నువ్వే ఏదైనా చేయాలంటే కూడా దాన్ని కూడా మేమే రెస్పాన్స్ ఇస్తున్నాం. మాకు ఇబ్బంది అవుతున్నానన్న, ఎవరు లేరు, మా వాళ్ళే లేరు, కాపాడుకోరా నువ్వన్నా చెప్పన్నా అంటే, సరే మన వాళ్ళే ఎంతన్నా మీరు నంద్యాల వాళ్ళే, మేము నంద్యాల వాళ్ళే, వాళ్ళు అవుట్ సైడర్స్ కాబట్టి వాళ్ళకు కూడా మేమే సమాధానం ఇచ్చేసి సరేలే వాళ్ళకు కూడా ఏదైనా సమస్య వస్తే మేమే బయటికి తీస్తున్నాం. అట్లా మనం పని చేస్తున్నాం. ఎక్కడ కూడా మనం వాళ్ళ ఒక్కటే మనం ఎప్పుడు కూడా ఏమంటే ఒక్కటి నేర్చుకున్నారు. ఎవరన్నా మన వాళ్ళు ప్రెస్ మీట్ వేస్తే మళ్ళీ అక్కడ ప్రెస్ మీట్ వచ్చి నంద్యాల వాళ్ళని గొడవ పెట్టాలని చూస్తున్నారు. మేము అందరికి చెప్తున్నాను, మన వాళ్ళు కొట్లాడకండి. బయటవాడే ఉంటాడు, లోకల్ వాడే ఉంటాడు. దానికోసం ఒకటే అంటున్నానన్న, ఎలక్షన్స్ వస్తున్నాయి, చాలా ఇంపార్టెంట్. పార్టీ చూస్తుంది, ప్రతిదీ గమనిస్తుంది. ఎవరు మనకు పార్టీలో పని చేస్తున్నాడు, ఎవడు చేయడం లేదు, ఎవడు యాక్టివ్ ఉన్నాడు, ఎవడు యాక్టివ్ లేడు, ప్రతిరోజు గమనిస్తుంది. ప్రతిరోజు మనకు ఏదో ఒక వర్క్ ఇస్తుంది. మనకు ఎట్లా ఉందంటే ఇది ఏదో మనం ఎంసెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ చేసినట్టే ఉంది. ఆ ఎంసెట్ ఎగ్జామ్ మనం ఖచ్చితంగా ర్యాంక్ కొట్టాల్సిందే, నంద్యాలలో మున్సిపాలిటీ గెలవాల్సిందే, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఖచ్చితంగా గెలవాల్సిందే. ఇది మన టార్గెట్. ఇది దానికోసం నిన్న మనం మీటింగ్ పెట్టుకున్నాం, నందమూరి నగర్ స్టార్ట్ చేశాం. ప్రతి వార్డులో ఇప్పుడు మధుసాయి అన్న వార్డు ఉన్నారు, ఎవరెవరు మెయిన్ ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు వాళ్ళందరినీ పిలవాలా, కంపల్సరీ మనం మాట్లాడాలా. పెండింగ్ వర్క్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే ఎక్కడ చేద్దామని చెప్పడం లేదు, ఏమంటే మనకు కొంచెం ప్రాబ్లం ఉన్నా కాబట్టి పెండింగ్ పడినాయి. కానీ నేను మీకన్నా ఎక్కువ నేనే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే వర్క్స్ అయితే మాకే మంచిది కదా, నెక్స్ట్ మనమే కదా మళ్ళీ ప్రజలకి వెళ్ళాల్సింది. మనం ఖచ్చితంగా చెప్పొచ్చు కదా, మనం ఈ పని చేసినామని ఖచ్చితంగా చూపించచ్చు కదా. దానికోసం మనం ప్రతిదీ ఇంపార్టెంట్ చేసుకుంటున్నాం. మళ్ళీ కూడా నిన్న కూడా మళ్ళీ నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. చెప్పినాను కమిషనర్ గారితో, సార్ మీరు ఏమన్నా చేయండి సార్, మనకు వర్క్ మాత్రం కంప్లీట్ చేయాల్సిందే. మనం ప్రజలకి మాట ఇచ్చినా మళ్ళీ మనం ప్రజల దగ్గర వెళ్తున్నాం. దానికోసం మనకు వర్క్స్, ఎందుకంటే ప్రజలు మమ్మల్ని అడుగుతారు, వీళ్ళు ఆఫీసర్స్ వస్తారు, ట్రాన్స్ఫర్ అయిపోతారు, వెళ్ళిపోతారు. కానీ మనకు అడగాల్సింది నెక్స్ట్ మనమే కంటెస్ట్ చేస్తాను కాబట్టి, మీరందరూ కంటెస్ట్ చేస్తారు కాబట్టి మీకు అడుగుతారు ఏమైందని. దానికోసం ఏం ఆధారం పడకండి, కంపల్సరీ పెండింగ్ వర్క్స్ కూడా మనం కంప్లీట్ చేస్తాము. మనం రెస్పాన్స్ ఇస్తున్నామా లేదా అది ఇంపార్టెంట్. ఎక్కడ మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం లేదే, ఎక్కడ మన ఫోన్ ఎవరికి ఇవ్వడం లేదే. ఏదైనా అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఏమైంది, మీ సమస్య ఏమని మనం పని చేస్తున్నాం. అట్లా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. దానికోసం నేను ఒకటే అంటున్నాను, మీరు కూడా అట్లానే స్పాంటేనియస్ గా రెస్పాన్స్ కండి. ఎవరన్నా ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈ సమస్య ఉంటే ఆ సమస్య మీద వెళ్ళండి. మీరు ఏమన్నా కాకపోతే కూడా మాకు చెప్పండి, ఖచ్చితంగా మేము చేస్తాం. దానికోసం నేను ఇప్పుడు కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. నేను మినిస్టర్ గారు కూడా చెప్తాను, తొందరగా మనం పుషప్ చేయాలా, బ్యాకప్ చేయాలా. మనం ఏమంటే అన్ని అధికారులు కూడా చెప్పాలా, మనం ఎంత వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేస్తే మనం ప్రజల దగ్గర మళ్ళీ మనం బాధ్యతగా మనం ఓట్లు అడగడానికి ఇంకా బాగా ధైర్యంగా ఉంటుంది. దానికోసం ఒకటే అంటున్నాను, తెలుగుదేశం కార్యకర్తలందరికీ మీరు డే అండ్ నైట్ పని చేయాలా. మళ్ళీ ఎందుకు 100 సార్లు చెప్తున్నానంటే, మనకు ఇక్కడ వచ్చేసిన ఆల్మోస్ట్ మన ఇన్ఛార్జ్ ఇంకా సగం మంది రాలేదు. నేను చూస్తున్నాను ఎవరెవరు రాలేదని నోట్ డౌన్ చేస్తున్నాను. నేను ఒకటే అంటున్నాను, యాక్టివ్ ఉంటేనే మనకు వాళ్ళకి టికెట్ అన్నా దొరుకుతుంది. యాక్టివ్ లేకపోతే ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. మనం చాలా అంటే చాలా 20 సంవత్సరాలు ఏం మజాక్ కాదు ఇదంతా. దానికోసం యాక్టివ్ ఉండండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, గ్రామాల్లో కూడా చెప్తున్నాను, పెద్దోళ్ళు అందరు ఉన్నారు. కంపల్సరీ ఈ ఎలక్షన్ తర్వాత గ్రామాల్లో కూడా ప్రతి గ్రామాల్లో మనం మీటింగ్ పెడదాం. ప్రతి మీటింగ్ చేసి అక్కడ గ్రూపిజం కూడా పక్కన పెట్టి మన పార్టీ కోసం, మన గెలుపు కోసమే పని చేయాలని కోరుకుంటూ సెలవుగా. జై హింద్, జై తెలుగుదేశం. వేయండి అన్నీ ఉండాలి. జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం జిందాబాద్. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. అందరికీ నమస్కారాలు. ఈరోజు
దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అక్కడ కుర్చీలు కూడా ఉన్నాయి. అందరికీ ఈ మీటింగ్ తర్వాత భోజనాలు ఏర్పాటు చేశారు. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. గురించి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన నంద్యాల ఎమ్మెల్యే గారు ఓట్లు ఉన్నాయని వాటి మనం తెలుసుకోవాల్సిన అవసరం విశాసించిన నాయకులు ఎక్కించారు. మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మానశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు జాతీయాత్మకంగా చేయడం జరుగుతూ ఉంది. రాజకీయ పార్టీలు ఈ ఓటర్ లిస్టు మీద ఆయా చాలా ఇబ్బందికరమైన డిలే అవుతుంది. కాబట్టి డిలే కాకుండా మనం వర్క్స్ కాబట్టి మీరు అభివృద్ధి ఎలక్షన్ లో 2014 2009 2019 18లో అప్పుడు చేశారు. అప్పుడు అనవసరంగా మన పిల్లల మీద అందరి మీద కేసులు పెట్టి వాళ్ళు నిర్బంధించి వాళ్ళందరినీ అనవసరంగా రౌడీ షీటర్లుగా దానిగా పెట్టించారు. అది ఏదో కష్టపడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తీసినాం. మరి ఈ రోజు చాలా సంతోషం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి చాలా మంది చెప్పారు. అంటే మన కర్తవ్యం, మన బాధ్యతలు మనం గుర్తు చేశారు. ఇది అందులో ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే 2002లో పరిశ్రెడ్డి 2002లో మనం స్పెషల్ రివిజన్ చేసాం. అప్పుడు ఇప్పుడు నా కొడుకులకు, ఇప్పుడు నీ కొడుకు, ఈయన కొడుకు ఓటు రావాలంటే ఆ రోజుల్లో బాలేశ్వరుడికి ఓటు ఉందా లేదా, ఈయన బాలేశ్వరుడి వంశీయుడా కాదా అనేది కూడా చూస్తారు. అర్థమైందా మీకు? అది మరి ముఖ్యంగా మీరు పిల్లల ఓటు ఎక్కించేటప్పుడు మీ వంశవృక్షం చూస్తారు. వంశవృక్షంలో ఈయన ఇక్కడ ఉన్నాడా, ఇక్కడ భారతీయుడా, ఇక్కడ పుట్టినవాడా కాదా, గతంలో 2002లో ఈయనకు ఓటు ఉన్నాదా లేదా అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంటి నెంబర్తో సహా వస్తుంది. అదేవిధంగా ఆధార్ కార్డు బేస్ చేసుకొని డబుల్ ఓట్లు ఎక్కడ ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ఓట్లన్నీ తీసేయడం జరుగుతుంది. ఆధార్ కార్డు ఆధారంగా ఒకటే ఓటు. భారతీయులు ప్రతి ఒక్కరికి కూడా తన ఓటు వినియోగించుకోవడానికి కంపల్సరీగా ఓటు ఉండాలి. కాబట్టి ఒక ఓటు ఆయన వినియోగించుకోవాలి. చాలా మంది ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఉండి కూడా ఇక్కడ ఓటు రాయించుకుంటారు, అక్కడ ఓటు రాయించుకుంటారు. కాబట్టి ఆయన వినియోగించుకోవాల్సింది ఒకటే ఓటు, ఒకటే ప్రాంతంలో ఉండి ఒకటే ఓటు చేస్తారా. ఓటు మీరు ఎక్కించేటప్పుడు మీ వంశవృక్షాన్ని చూస్తారు, దాన్ని మర్చిపోకండి. మీకు 2002లో ఓటు లేకపోతే ఈసారి మీకు ఓటు ఎక్కదు. ఎక్కడానికి మళ్ళా మీరు స్పెషల్ గా రివిజన్ చేసుకొని మళ్ళా ఈఆర్ఓ దగ్గరికి పోయి మళ్ళీ రివైజ్ చేసుకొని మనం అవన్నీ చూపించి మనం చేసుకోవాల్సిన కర్తవ్యం, బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. కాబట్టి కౌన్సిలర్లకు నిలబడే వాళ్ళు కానీ, సర్పంచ్లు నిలబడే వాళ్ళు కానీ, అదేవిధంగా ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఈ రివిజన్ చేసుకోవాలి. ఇది స్పెషల్ రివిజన్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. 2006 సెప్టెంబర్ లోపల దీన్ని కంప్లీట్ చేసి మనం ఎన్నికలు పోవాల్సిన అవసరం మనకందరికీ. మన కర్తవ్యం, మన బాధ్యత, మన పార్టీ అన్ని రకాలుగా తెలియజేస్తుంది. ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ఈ రోజు గ్రామ స్థాయిలో మైక్రో లెవెల్లో అందరూ కూడా ఈ రోజు బిఏలు అని, బూత్ కమిటీ కన్వీనర్స్ అని, బూత్ కమిటీ లెవెల్ మీకు కార్యకర్తలు పెట్టి క్లస్టర్లు అని చెప్పి ఏర్పాటు చేసి అన్ని అవేర్నెస్ కార్యక్రమాలు పార్టీ ఏర్పాటు చేసింది. వీరికి అందరికీ నాయకత్వం వహిస్తుంది లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారు ఎప్పుడు ప్రతిరోజు దీన్ని రివ్యూ చేసి ఎంతవరకు మనం వాళ్ళు చేస్తున్నారు, ఏ గ్రామం ఎక్కడ వెనకమన్నారు ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇన్ఛార్జ్ అయినా మరి ఆయనకో లేకపోతే ఇన్ఛార్జ్ నాకో లేకపోతే అందరికీ ఎప్పటికప్పుడు జతలేస్తారు. మీరు దీంట్లో భాగస్వాములు కాదు, ఎక్కడ తప్పు జరిగింది, మీ ఊరు ఫలానా చోట 2 డబల్ ఓట్లు ఉన్నాయి, దాన్ని ఇమ్మీడియట్ గా మీరు గుర్తించండి. ఈయన మీ ఊరు ఉండేవాడు 2 ఓట్లు వేసుకున్నాడు, అక్కడ గోస్వాడ ఓటు మన నంద్యాల కూడా ఓటు పెట్టుకున్నాడు, కాబట్టి అటువంటి ఓటు చెల్లవు అనే దాని గురించి మనం రివ్యూ చేయాలి. దానికోసం స్పెషల్ గా మీ ఇంటెన్సివ్ గా రివిజన్ పెట్టారు. ఇవి మీ కర్తవ్యం, మీ బాధ్యత. కాబట్టి దీని గురించి చాలా ఎలాబరేట్ గా చాలా బ్రహ్మాండంగా చెప్పారు అందరు కూడా. దీంట్లో సందేహాలు ఏమి లేవు. ఎందుకంటే ఆయన చెప్పింది ఏదో కూడా భాస్కర్ కూడా నీట్ గా చెప్పాడు. అన్ని విషయాలు కూడా క్లియర్ గా మనకు అందరికి తెలియజేశాడు ఆయన. కాబట్టి మీరు గ్రామంలో ఉండే వాళ్ళంతా కూడా దీన్ని బాగా గ్రామాల్లో అయితే ఈజీగా బయటపడతాయి. పట్టణ ప్రాంతాల్లో బయటపడాలని చాలా కష్టం అవుతుంది. ఈ వాడు ఈ పక్క పోతుంది, ఆ వాడు ఆ పక్క పోతుంది. కాబట్టి మనకు అర్థం కాదు, మనకు తెలియదు. ఇది జనాభా ఎక్కువ ఉంటుంది. 8 ఊరు పట్టణ ప్రాంతం పెరిగిపోయింది కాబట్టి 3,30,000 జనాభా అయింది. ఇప్పుడు ఈ జనాభాలో మనం అయ్యేవాడు ఎటు ఉంటుంది అనేది కాదు. కొన్ని
గ్రామాలు కూడా దీంట్లో కలిసాయి. పుల్మాపులు కానీ రైతునగర్ కానీ అది చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో కూడా రైతునగర్కు సెటిల్ అయిన కొన్ని ప్రాంతాలు కూడా మనకు కలిసాయి. ఆడ గుర్తించాలంటే కొంచెం కష్టమవుతుంది. చిన్న గ్రామాలు అయితే దాదాపు 5,000, 6,000, 7,000 ఓట్లు ఉంటే మనకు కనుక్కోలేం. చిన్న గ్రామాలు 1,000, 1,500, 2,000 ఓట్లు ఉంటే గ్రామాల గుర్తుపడతారు. వాళ్ళు అబ్జెక్షన్ చేయొచ్చు. అబ్జెక్షన్ చేసి ఆ ఓటు తీసే హక్కు మనకు ఉంది. ఈయనకు ఇక్కడ ఉంది అక్కడ ఉందని చెప్పి మనం చూపించాలా. చూపిస్తే జరుగుతుంది. 2002 జరిగిందే తప్పు మనం భరించాము కాబట్టి ఓట్లు అంతా ఇక్కడి నుంచి బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా నమోదు చేస్తున్నారు. ఆ నమోదు కార్యక్రమంలో మనం ఆ రోజుల్లో చురుకుగా పాల్గొనలేకపోవడం వల్లే మనకు దెబ్బలు తగిలాయి. అప్పుడు కాబట్టి ఈ రోజు మంచి కార్యక్రమాన్ని మీకు తెలియజేయాలని పెట్టాం. రేపు నేను ఉండను కాబట్టి చెప్పాను సార్, రేపు ఈ కార్యక్రమం ఇక్కడే పెట్టండి బాగుంటుంది, పార్టీ ఆదేశాల ప్రకారం చేసి మన వాళ్ళందరినీ గౌరవించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం ఇవ్వండి చెప్పి చెప్పడం జరిగింది. పెద్దలకు ఎదిగిన ఉన్న పెద్దలకు ఎన్ఎండి ఫారూక్ సార్కి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పుడు అందరూ చెప్పినారు. నేను కూడా ఆలోచన చేసి మన పల్లెలలో ఏ దొంగ ఓట్లు ఎవరు వేస్తున్నారు అందరికీ తెలుసు. ఇక తెలుగుదేశం వాళ్ళు కూడా వైఎస్ఆర్ కూడా పల్లెలలో ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేసి ఎవరు చెప్పుకోలేదు ఏం చేసాం పంచాయతీ మిడ్తూరు మండలం కడుమూరు గ్రామ పంచాయతీ సంబంధించి సిపిఎం లిబరేషన్ పార్టీ బృందంతో ఇక్కడ పరిశీలించడం జరిగింది. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలపైన ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, గ్రామాల అభివృద్ధే ఈరోజు దేశానికి కూడా ఆదర్శంగా ఉండాలనేటువంటిది మరి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ ఈ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్త చెదారం డంపు యార్డును కూడా ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గతంలో ఆ రకంగా చేశారు. ఇప్పుడు చూస్తే మిడ్తూరు మండలంలో దాన్ని ఇక్కడ మారమ్మన సుంకులమ్మ గుడి దగ్గర ఈరోజు ఇక్కడ మెయిన్ రోడ్లో ప్రధానంగా ఊరి మధ్యలోనే ఈ డంపు యార్డు మాదిరి ఈరోజు మొత్తం రోడ్డు వెంట కూడా చెత్త చెదారము మొత్తం కూడా విపరీతమైనటువంటి గలీజు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే దీని ద్వారా ఎక్కడ పోతుంది ఇది మొత్తం కూడా ఊరి కిందికైతే మొత్తం కూడా మలినాలు వ్యర్థాలు మొత్తం కూడా ఊర్లోకి పోయేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ గ్రామం మిడ్తూరు గ్రామం ముందుగానే మొత్తం కూడా ఇరుకుగా ఉండేటువంటి పరిస్థితి. ఈ గ్రామంలో ఎక్కువ శాతం కూడా మరి వ్యవసాయ కూలీలు రైతులు పనిచేసేటువంటి వాళ్ళు. ఇక్కడ ఈ చెత్త చెదారం వల్ల కూడా ప్రజలకు అంటురోగాల బారిన పడ్డారు. గతంలో కూడా అనేక రకాలుగా మలేరియా కానీ ఆ రకంగా కూడా జబ్బులు వచ్చినాయి. మరి ప్రధానంగా ఉన్నటువంటి ఇక్కడ పంచాయతీ సెక్రటరీ కానీ సచివాలయం సిబ్బంది కానీ దీన్ని పట్టించుకోవడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. అందుకొరకే సిపిఎం లిబరేషన్ పార్టీగా మన మండల ఎండిఓ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి డంపును మొత్తం కూడా చాలా గలీజ్గా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఊరి చెత్త మొత్తం కూడా ఇక్కడే ఉంది. మరి ఊరికి సుదూరంగా డంపు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తక్షణమే ఆ రకంగా చర్య తీసుకొని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతూ ఉంది. జూన్ మాసంలో ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు వస్తూ ఉన్నాయి, వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ఇలాంటి చెత్త చెదారాన్ని ఇక్కడే ఏర్పాటు చేయడం వల్ల మొత్తం మురికి కుంటగా మారేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ప్రధాన రహదారి వెంట కూడా దాదాపు ఒక 1/2 కిలోమీటర్ మైనా మొత్తం కూడా కిలోమీటర్ పైనే దాదాపు దగ్గరగా ఈ చెత్తా చెదారం రోడ్ల వెంట వేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ప్రజలకు అంటురోగాలు ఆ రకంగా పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తక్షణమే ఇప్పుడు కనీసం గతంలో సర్పంచులు ఉండేవాళ్ళు, ఇప్పుడు సర్పంచుల పదవి అయిపోయేటువంటి పరిస్థితి. మరి దీనివల్ల నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గ్రామ పంచాయతీ అధికారులు తక్షణమే పంచాయతీ సెక్రటరీ దీనిపైన ఎండిఓ గారు సీరియస్గా జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే జిల్లా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పాలి. శిల్పా చక్రపటనిని నా
అంటూ రెచ్చిపోయిన ఎమ్మెల్యే బుడ్డా. నంద్యాల మున్సిపాలిటీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోవాలి. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో ఘనంగా సర్ అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్. కడుమూరులో శానిటేషన్ చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి